హాయ్ అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా రకరకాల దోశలు పెట్టేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఈరోజు నేను పాలకూరతో దోశల్ని ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటాయి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళకి ఇలాగా చేసి పెట్టండి, చాలా మెచ్చుకుంటారు. ఇవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను పప్పును నానబెట్టేశానండి. ఆల్రెడీ 4 గంటల పాటు పప్పును నానబెట్టాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ వాష్ చేసి కూడా పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని మీకు చూపించే గ్లాస్తో 2.5 గ్లాసుల రైస్ వేసానండి. తర్వాత 1 గ్లాసు మినపగుండు వేసాను, పావు గ్లాసు పచ్చెనపప్పుని వేసేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపించే స్పూన్తోని 1 స్పూను మెంతులు కూడా వేసానండి. మరి బాగా ఫుల్గా కాకుండా వేసానండి. వేసేసి దీన్ని బాగా నానబెట్టేసి ఇప్పుడు వాష్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఇలా పప్పు బియ్యము అన్నీ నానిపోయాయి కదండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మన పప్పు రుబ్బుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మీకు చూపించే విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మంచిగా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒక పెద్ద గిన్నెలో, పిండి అనేది పొంగిపోకుండా కొంచెం పెద్ద సైజు గిన్నెనే తీసుకోవాలండి. ఎప్పుడైనా ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇలా పెద్ద సైజు గిన్నెని తీసుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు అయినా కూడా మనకి పిండి అంతా పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలానే మళ్ళీ మిక్సీ జార్లో పప్పు బియ్యం వేసేసుకున్న తర్వాత పావు కప్పు, అవి సన్నటుకులైనా పర్వాలేదండి, దొడ్డువైనా కూడా పర్వాలేదు, అవి వేసేసి మళ్ళీ సరిపడినంతగా వాటర్ వేసేసి మనం ముందు ఎలాగైతే గ్రైండ్ చేసుకున్నామో అలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఆ పిండిని కూడా ఇదే గిన్నెలో వేసేసుకోవాలి. మనకిప్పుడు హాఫ్ వరకు వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ లాంటిది ఏమి కలపకుండా మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా పులియబెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకి పులుపు అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, మనకి పిండి అనేది ఎలా మంచిగా పూర్తిగా పొంగిపోయిందో ఇలా ఉండాలన్నమాట. దోశ బ్యాటర్ అనేది బాగా ఇలా ఫ్లఫీగా ఉంటేనే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి దీని క్వాంటిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు పిండి అనేది కొంచెం చిక్కగా ఉండింది కదండి, అందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే పిండి దోశ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలండి వాటరు. మరి బాగా లూజ్గా ఎక్కువైనా కూడా మనకి దోశ అనేది ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీడియంలో పెట్టుకొని చాలా నిదానంగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న దోశ బ్యాటర్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని మనం అందులోకి 1 కప్పు తరుక్కున్న పాలకూరని నీట్గా వాష్ చేసుకొని ఇలా తరిగేసుకోవాలండి. తరుక్కున్న తర్వాత ఇప్పుడు ఆ కప్పుతోని 1 కప్పు వేసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చూపించే పాలకూర కట్ట 1 కట్ట అనమాట. మీడియం చిన్న సైజు కట్ట ఉంటుంది కదండి, అంత సైజు అనమాట. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసుకొని ఒక 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పాలకూర జ్యూస్ని ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర జ్యూస్ అనేది మనం ఎప్పుడైతే దోశలు వేసుకుంటామో అప్పుడే గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి దోశలు అనేటివి చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడే మనం ఈ ప్యూరీ అనేది గ్రైండ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి కలిపలాగా పెట్టుకోవద్దండి. ఎంత అవసరమైతే అంతనే గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఇలా మీకు చూపించే విధంగా మొత్తం దోశ బ్యాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా గ్రీన్ కలర్లోకి మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలిసిపోయిన పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలకూర అనేది కలుపుకోవడము 1 కట్టకి ఇప్పుడు మనం 5-6 గరిటెల పిండిని వేసుకున్నాం కదండి. అంత క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మరి బాగా ఎక్కువగా వేసుకున్నా కూడా అంత తినాలని అనిపించదు. కొంచెం క్వాంటిటీ వేసుకుంటే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిని ప్రిపేర్ చేసుకుంటూ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని నీట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా దోశలాగా 1 గరిటెన పిండిని తీసుకొని ఇలా నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు వేసేటప్పుడు కొంచెం మందంగా అనిపిస్తుందండి. ఫస్ట్ మనం దోశ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని ఒక 2 మినిట్స్ పాటు హైలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి పిండి అనేది కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది కదా,
అప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా సిమ్లోకి, పెద్ద స్టవ్ అయితే సిమ్లోకి మార్చుకోవాలండి. చిన్న స్టవ్ అయితే కొంచెం మీడియం కన్నా తక్కువగా పెట్టేసుకొని పూర్తిగా క్రిస్పీగా అయ్యే వరకు ఒక 3-4 నిమిషాల పాటు పూర్తిగా వదిలేసేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చినన్ని ఆనియన్ వేసుకోవచ్చండి. ఇందులోకి క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న దోశని మనం 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయిందో, పూర్తి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దోశని ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి వేసేసుకోవడమే. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, టమాటో పచ్చడితో కానీ దేంతో అయినా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలానే ఇంకొక దోశను కూడా మనం వేసుకొని రెడీ చేసుకుందాము. ఇప్పుడు అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి, ఆనియన్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా అదే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని టొమాటో పచ్చడి, కొబ్బరి పచ్చడి చేశానండి నేను. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో కలర్ అయితే. ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి పెడితే, దోశ ఇష్టపడని పిల్లలు ఎవరుంటారండి? అలాంటి వాళ్ళకి ఇలాంటి దోశల్ని బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీకు బాగా నచ్చుతుంది. నచ్చిందా అండి పాలకూరతో దోశ? చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.